మన వెంకటేశ్వర స్వామి వారు మొట్టమొదట ఈ కొండ మీద పాదాలు పెట్టి కిందకి పోయి సెలైనారనమాట. ఇది టాప్ హైయెస్ట్ ప్లేస్, ఊటీ మార్ ప్లేస్ వస్తుంది. పై నుంచి చూసామంటే వ్యూ పాయింట్ కనపడుతుంది మనకి. ఇదే టాప్ హైయెస్ట్, పైకి వెళ్ళాలా శ్రీవారి పాదాలు. నమస్తే గైస్, మనకున్న లైఫ్లో మార్నింగ్ నుండి నైట్ వరకు స్ట్రెస్తోనే బతికేస్తూ ఉంటాము. ఇంకా మనకు కానీ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూ ఉందనుకో ఫీజులు అయితే ఎగిరిపోతూ ఉంటుంది. నేను చెప్పే ప్లేస్కి అయితే రండి, మీ లైఫ్ అయితే ఒక స్వర్గంలో ఉన్నట్టయితే ఉంటుంది. నేను కూడా ఇప్పుడైతే తిరుమలకి అయితే వచ్చున్నాను. మనకైతే దర్శనం వచ్చి నైట్ అయితే పడింది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫ్రీ అనమాట. ఈ ఫ్రీ టైంలో మనం వచ్చి జపాలి, పాప వినాశనము, శిలాతోరణము, ఇంకో చాలా ప్లేసెస్ అయితే ఉంది. అవన్నీ మనం అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. వెనకాల ఉంది కదా, ఇదే శ్రీనివాసం అనమాట. ఇక్కడ ఈవినింగ్ నుంచి మనకైతే టోకెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఈ బిల్డింగ్ అయితే ఒకసారి అయితే చూడండి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 300 అంతా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలంటే బస్ స్టాండ్ పక్కనే శ్రీనివాసం అయితే ఉంటుంది. ఇది కూడా మనం అయితే వీడియో చేసాము, మన ఛానల్లో అయితే ఉంటుంది. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఈ టోకన్స్ ఉంటే మనకు వచ్చి టైమింగ్ అయితే తక్కువగా ఉంటుంది అనమాట. ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. తిరుమల తిరుపతి బస్సు అయితే ఉంది, ఏసీ బస్సు అయితే మనం అయితే ఎక్కిపోతా ఉన్నాము. ఎంత చెప్పిన జర్నీ ఇక్కడ 1 అవర్ ఉంటుంది. ఓకే, 1 అవర్ అయితే ఉండబోతుంది. ఫుల్ ఏసీ అనమాట. మనకి ఏమన్నా ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇక్కడ ఉంటుంది. మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఈ సీట్ అయితే తీసుకుంటాం. ఇదైతే మనకైతే కొంచెం కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఇదే మనకి ఛార్జింగ్ పోర్ట్స్ ఇక్కడ ఉన్నది. 110 రూపీస్ అయితే టికెట్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తా ఉన్నారు. నార్మల్ బస్ వచ్చి 90 రూపీస్ అనమాట. ఈ బస్సెస్ కూడా ఎవ్రీ 10 మినిట్స్ 15 మినిట్స్కి అయితే మనకైతే అవైలబిలిటీగా అయితే ఉంటుంది. వచ్చి ఇప్పుడైతే సప్తగిరి చెక్ పాయింట్ దగ్గర అయితే ఆపుతున్నారనమాట. ఇక్కడైతే మన లగేజ్లు అన్ని చెక్ చేసి ఇంకైతే మనం అయితే నుంచి లోపల తిరుమలకి అయితే ఎంటర్ అయితే అవ్వబోతున్నాము. ఫైనల్గా అయితే మనం అయితే తిరుమలకి అయితే రీచ్ అయిపోయాము. ఒక 1 అవర్ తర్వాత. మీకు నేనైతే ఇంతకు ముందే చెప్పాను అనమాట. తిరుమలకి వచ్చిన వెంటనే మనకు చాలా టైం అయితే ఉంది. జపాలి, పాప వినాశము, శిలాతోరణం ప్లేసెస్ అయితే మనం అయితే కవర్ చేద్దామని అయితే అనుకున్నాము. యాక్చువల్లీ మనం బస్ దిగిన వెంటనే బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఇక్కడైతే తిరుమల నుంచి జపాలికి వెళ్ళే బస్సెస్ అయితే ఉంది. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది అనమాట బస్సెస్ వచ్చేదానికి. మన కంఫర్టబుల్ టైమింగ్ అయితే ఉండదు. కాకపోతే నేను ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నానంటే ఇక్కడైతే చాలా జీప్స్ అయితే ఉంటుంది. అక్కడైతే జీప్స్లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ చేసి బయట కంపేర్ చేసుకుంటే అది ఎంత కాస్ట్ కూడా మీకు అయితే చూపిస్తాను. మనం జీప్ వెళ్ళిపోయేసి ఆ ప్లేసెస్ అన్నీ ఒక 7 ప్లేసెస్ అయితే ఉంటుంది. ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేసేద్దాము. అన్న పైనాపిల్ ఉందన్నా? ఉన్నదా పైనాపిల్? ఒకటి సిఆర్ ఆఫీస్ పక్కనే ఉంటుంది ఫ్రూట్ షాప్. కారం ఏముంటుంది? సాల్ట్ వద్దునా? ఈరోజు ఆదివారము, పెద్దగా క్రౌడ్ లేదనుకున్నాను. పర్లేదు, క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉన్నారు. మీరు వచ్చేటప్పుడు సాటర్డే సండే అయితే ప్లాన్ చేసుకుని అయితే రండి. ఎందుకంటే ఫుల్ హెవీ క్రౌడ్ అయితే ఉంటారు. యాక్చువల్లీ ఫుల్ ఆకలిగా ఉందని చెప్పాను కదా. పైనాపిల్ అయితే మనం అయితే తీసుకున్నాము. ఒక చేత్తో గోపుర స్టిక్, ఒక చేత్తో ఈ పైనాపిల్ తినలేకపోతున్నాను అనమాట. ఇంకా అందరూ ఒక 1/2 కిలోమీటర్ అయితే నడిస్తే చాలు. ఇక్కడ ఏదైనా జీప్స్ దొరుకుతుందని చూస్తా ఉన్నాను. ఒకటి కూడా మనకైతే దొరకలేదు అనమాట. చూద్దాం. ఈరోజు క్లైమేట్ కూల్గా ఉందని చెప్పాను కదా, వర్షం పడేటట్టుగా అనిపిస్తూ ఉంది. ఇక్కడైతే ఉన్నారు కొంతమంది, వాళ్ళని అయితే అడగదాము. లాస్ట్కి అయితే మనకైతే దొరికేసింది అనమాట. దీనికోసం మనం 6 ప్లేసెస్ అయితే అన్నోళ్ళు చెప్పారు. 200 రూపీస్ అయితే వస్తుంది అనమాట షేరింగ్. అన్న కారా జీప్ అన్న? సుమో అయితే వస్తుంది అనమాట. మొత్తం ఈ ప్లేసెస్ అన్ని మనకైతే 6 అయితే తిప్పి చూపిస్తారు. శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, వేణుగోపాల స్వామి టెంపుల్, ఆకాశగంగా, పాప వినాశము, ఈ 6 ప్లేసెస్ అనమాట. జపాలి ఒకటే మనం అయితే మిస్ అవుతాము. జపాలి బస్సెస్ కూడా వస్తుంది. మీరు ఒకవేళ జపాలి చూడాలంటే బస్సెస్లో రండి. ఇప్పుడైతే ఇంకైతే మనం అయితే స్టార్ట్ అవుతున్నాం. 200 రూపీస్ గైస్. సో గైస్, మనకైతే ఇప్పుడైతే సుమో అయితే చేంజ్ చేశారు. ఇదైతే మనకైతే కొంచెం కంఫర్టబుల్గా అయితే ఉంది కరెక్ట్గా. ఇక్కడైతే మనం వచ్చి ఈ ప్లేస్ అయితే తీసుకున్నాము ఫ్రంట్ వ్యూ కోసం. ఫ్రీ దర్శనం లైన్, రష్ ఎక్కువైతే లైన్ లో పంపిస్తారు. ఓకే, ఎంత పంపిస్తారు? ఇదంతా మనకి 1 రోజు 1.5 రోజు అట్లా పడుతుంది అన్నమాట దర్శనం. మొన్న టీవీలో చూసాను. సెట్లు కనపడతాయి చూడు, నీట్ గా వాచ్ చేయొచ్చు. వీడియో సెట్ వస్తుంది. ఈ మరి కాకుండా సెట్లు కట్టారు కొత్తగా. ఫ్రీ దర్శనం లైన్ ఇదంతా. ఇక్కడ నుంచి మనకి అక్కడికి వెళ్ళడానికి 2-3 కిలోమీటర్లు ఉంటుంది అనమాట లైన్. కిలోమీటర్లు మనకి లేదన్నా 30 గంటలు 25 గంటలు పడుతుంది ఈ దర్శనం ఈ లైన్ లో పోతా ఉంటే. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలా, అక్కడ నుంచి సెట్ లో కూర్చోవాలి, సెట్ లో నుంచి బయట రావాలి. దేవస్థానం భోజనాలు కానీ వాటర్ కానీ అన్ని సప్లై చేస్తారు. ఇదంతా మనకి 7వ కొండ అనమాట. ఇక్కడ నుంచి నారాయణగిరి వనం అంటారు దీన్ని.
మన వెంకటేశ్వర స్వామి వారు మొట్టమొదట ఈ కొండ మీద పాదాలు పెట్టి కిందకి పోయి సెలైనారనమాట. ఇది టాప్ హైయెస్ట్ ప్లేస్, ఊటీ మార్ ప్లేస్ వస్తుంది. పై నుంచి చూసామంటే వ్యూ పాయింట్ కనపడుతుంది మనకి. ఇదే టాప్ హైయెస్ట్, పైకి వెళ్ళాల. శ్రీవారి పాదాలు ఇవంతా మనకి తెల్లవారు 6 నుంచి సాయంత్రం 5:30 వరకే ఉంటుంది ఈ రూట్. నైట్ టైం అయితే క్లోజ్ చేస్తారు, అనిమల్స్ తిరుగుతుంటాయి కాబట్టి. మళ్ళీ మార్నింగ్ ఓపెన్ చేస్తారు అనమాట. ఇది మనకి వెంకటేశ్వర స్వామి పాదాలు పెట్టిన ప్లేస్ అనమాట. ఇది 7వ కొండ, నారాయణగిరి వనం. మన కింద వెంకటేశ్వర స్వామి ఉండేది 6వ కొండ, వెంకటాచలం అన్నమాట. అందుకే ఇక్కడ శ్రీవారి పాదాలని ఇక్కడ ఫస్ట్ ఇదే అనమాట. స్వామివారు ఫస్ట్ ఇక్కడ పాదాలు పెట్టినాయని చెప్తున్నారు. ఇది పాదాలు ఉంటాయి, స్వామివారి పాదాలు. ఇది టాప్ హైయెస్ట్ ప్లేస్. ఇది ఉన్నాయి. ఇదంతా మనకి హైయెస్ట్ విధంగా పోతుంది పైకి బండి అనేది. ఫస్ట్ గేర్లోనే వెళ్తాయి అనమాట పైకి. ఫస్ట్ సెకండ్ అని. ఇంతకుముందు బస్ సర్వీస్ లేదు ఈ రూట్కి. ఈ మధ్యలో బస్ సర్వీస్ వేసారనమాట. అంతకుముందు బస్ సర్వీస్లో ఓన్లీ వెహికల్స్, చిన్న వెహికల్స్ మాత్రమే వెళ్ళేవి. ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ బస్ సర్వీస్ వేసి బస్సు కూడా రన్ అవుతున్నాయి ఇక్కడ. అంతకుముందు బస్ సర్వీస్ లేదు, ఓన్లీ ఈ వెహికల్స్, చిన్న వెహికల్సే వెళ్ళేవి. గైస్ సూపర్ గా ఉన్నది ఈ ప్లేస్ మాత్రం. భయంకరంగా అది ప్లేస్ మాత్రం చాలా బాగుంది అనమాట. కాకపోతే ఇది కొంచెం ఎత్తుగా అయితే ఉంది. ఒక్కరు నడిచేదానికైతే కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. అది నడిచేసిన తర్వాత మనకైతే ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఒక 50 స్టెప్స్ 60 స్టెప్స్ ఉంటుంది. ఆ స్టెప్స్ ఎక్కిన వెంటనే శ్రీవారి పాదాలు అయితే కనిపిస్తుంది అనమాట. స్వామివారి పాదాలు చూడడం ఎంతో అదృష్టం ఉండాలి. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో ఈరోజు వచ్చి శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చి మనం అయితే దర్శనం అయితే చేసుకుంటా ఉన్నాము. వెళ్ళేదానికి ఒక రూట్, వచ్చేదానికి ఒక రూట్ అనమాట. ఒక 10 సెకండ్స్ అయితే మనకైతే ఆ భాగ్యం అయితే కలిగింది. అటు దండం పెట్టుకొని మీకు కూడా ఆ విజువల్స్ అయితే చూపించుంటాను. బ్రో బూస్ట్ ఉందా? బూస్ట్ ఒకటి బ్రో, కప్లో ఇచ్చాను. ఆ కప్లోనే ఇచ్చాను. చేతులు కాలిపోతా ఉన్నాయి. వద్దు, అయ్యో నేనే అనవసరంగా అడుగున్నా. లేదు నేనే అడిగి అయితే ఇక్కడ మనల్ని అయితే దింపారనమాట. మన లొకేషన్కి అయితే మనం వచ్చేసాము. కాకపోతే గాయస్ ఇక్కడైతే ఫోటోలకు ఉన్నది ప్లేస్ హైలైట్గా ఉందన్నమాట. మీరు కానీ ఫోటో లవర్స్ అయితే మాత్రం ఈ ప్లేస్ వచ్చి ఒక హిడెన్ స్పాట్ అనే చెప్పచ్చు. మొత్తం చెట్లు చూడండి, ఫుల్ కిందంతా చెట్లు అనమాట. బ్రో నాకు కూడా ఫోటో తీయాలి బ్రో, మీరు తీసు. ఓకే సూపర్గానే స్పాట్ మాత్రం. అందరు చాలామంది ఇక్కడ అయితే వచ్చి ఫోటోలు అయితే తీసుకుంటా అన్నారు. మంచి మంచి ప్లేసెస్ చూడొచ్చు. అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడే. పాసికాలు గంగమ్మ గుడి ఉంది, బాట గంగమ్మని ఉంది, క్షేత్ర పాలకుడు పాండవ తీర్థం అని ఉంది. మళ్ళీ అక్కడ నుంచి వెళ్తే నాగ తీర్థం అని ఉన్నాయి. ఇక్కడ లోకల్లో మనకి ఈ తీర్థాలన్నీ లోకల్లోనే వాకబుల్లో చేసుకోవచ్చు మనం. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటాయి తీర్థాలు. ఒకసారి విజిట్ చేయండి, మీకు అంత అనుభవం మీకు కలుగుతుంది అనమాట. బస్సుకి సేమ్ లే, వాకబుల్ డిస్టెన్స్ లోనే వెళ్ళొచ్చు. 1 కిలోమీటర్ 1.5 కిలోమీటరే ఉంటుంది, ఎక్కువ కూడా ఉండవు అనమాట. గైస్ మనం వచ్చి సెకండ్ స్పాట్కి వచ్చి ఎక్కడికి వచ్చామంటే శిలాతోరణంకి అయితే వచ్చాము. ఇక్కడ 2 ప్లేసెస్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. శిలాతోరణం అలాగే చక్ర తీర్థం కూడా ఉందని అయితే చెప్తా ఉన్నారు. అవును
కింద వాటర్ ఫాల్స్ ఉంటాయి, తాగుదాం.